గురుడు ప్రస్తుతం సింహరాశి వారికి అధికమైనటువంటి లాభాన్ని ఇచ్చేటటువంటి స్థానంలో ఉన్నాడు. సింహరాశి వారికి ఈ సంవత్సరం అష్టమ శని మొదలైందని చెప్పి చాలామంది భయపడుతూనే ఉన్నారు. అష్టమ శని ఉన్నప్పటికీ కూడా గురుబలం అనేటటువంటిది అత్యంత ప్రధానంగా ఉంటుంది. అంటే ఒక్క శనిని మాత్రమే తీసుకోకుండా మిగిలిన 3 గ్రహాలను కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. అందుట్లో గురుడు మీకు లాభాన్ని యోగాన్ని ఇచ్చేటటువంటి స్థానంలో ఉన్నాడు. అసలు లాభస్థానంలో గురుడు సంచరిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే అన్ని రకాలైనటువంటి లాభాలు. అన్ని రకాలైన లాభాలు అంటే ఏంటి? ఉద్యోగపరమైన లాభం కానీ, వ్యాపారపరమైన లాభం కానీ, కుటుంబపరమైనటువంటి ఆనందం కూడా లాభంగానే పరిగణించాలి. కుటుంబపరమైనటువంటి అనుకూలతలు ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ లాభస్థానంలో గురుడు సంచరించేటప్పుడు సింహరాశి వారికి కొన్ని విషయాలలో దురాశ పెరుగుతుంది. అది దురాశ దుఃఖానికి చేటు. ఆ దురాశ పెంచుకోకూడదు. అంటే ఉన్నంతలో సంతృప్తి చెందాలి తప్ప ఇంకా కావాలి ఇంకా రావాలనేటటువంటి భావన కనుక పెంచుకుంటే అది కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. అలానే 11వ స్థానంలో గురుడు సంచరించేటప్పుడు కొన్ని విషయాలలో ఇతరుల మీద ఆధారపడేటటువంటి తత్వం కూడా సింహరాశి వారికి కలుగుతుంది. ఇతరుల మీద ఆధారపడకుండా మీ పనులు మీరు చేసుకోవటం ఇప్పటి నుంచి ఖచ్చితంగా నేర్చుకోవాలి. గురుడు లాభస్థానంలో సంచరించేటప్పుడు మామగారి వైపు నుంచి, అంటే మీ భార్య తరపు బంధువుల నుంచి, భార్య తరపు తల్లిదండ్రుల నుంచి ఖచ్చితంగా ఆస్తి వచ్చే అవకాశం ఏర్పడుతుంది. అంటే ఊహించినటువంటి విధంగా భార్య తరపు బంధువుల నుంచి, తల్లిదండ్రుల నుంచి ఆస్తులు రావాల్సినటువంటి ధనం అనేటటువంటి చక్కగా చేతికి అందుతూ ఉంటుంది. గురుడు 11వ స్థానంలో సంచరించేటప్పుడు భూషణం అంటే అలంకారం అనేటటువంటిది పెరుగుతుంది. వీరికి ఆభరణాల మీద మోజు కూడా బాగా పెరుగుతుంది. అంటే బంగారు ఆభరణాలు ఇంకా వేసుకోవాలి, అంటే స్థిరాస్తులు వృద్ధి చేయాలి, ఇట్లాంటి ఆలోచనలు కూడా బాగా పెరిగిపోతూ ఉంటాయి. దాంతోపాటు ప్రజ్ఞ అంటే తెలివితేటలు కూడా పెరుగుతూ ఉంటాయి. గురుడు 11వ స్థానంలో సంచరించేటప్పుడు సింహరాశి వారి చక్కగా బ్రహ్మాండమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారికి, సింహరాశి వారికి ఊహించినటువంటి విధంగా మంత్రి పదవులు కూడా వచ్చేటటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆడవాళ్ళ కనుక తీసుకుంటే వీరికి ప్రీతికరమైనటువంటి వంటలు చేయటం కానీ, మనోహరంగా మాట్లాడటం కానీ, ఎదుటివారిని ఆకర్షించుకునేటటువంటి విధంగా ఉండటం, ఇట్లాంటివన్నీ కూడా ఆడవారికి జరుగుతాయి.